హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ రావతి రమేష్. తమ్మునికి చూసి ఉంటారు కదండి. ఈరోజు మా పెద్ద అబ్బాయి బర్త్డే అనమాట. వాళ్ళ నాన్నగారు అయితే ఎర్లీ మార్నింగ్ తనైతే నిద్ర లేపేశారు. ఎందుకంటే అతనికి సెలవు లేదనమాట, ఆఫీస్కి వెళ్ళిపోవాలి. అందుకోసం అని చెప్పేసి తను ఎర్లీగానే లేపేసి విష్ చేస్తున్నారనమాట. తనకి ఏదో సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఉంచారు. చిన్నపిల్లలు ఏం అడుగుతారండి, చిన్న చిన్న ఐటమ్సే కదా. మా పెద్ద అబ్బాయి చాలా రోజుల నుంచి ఒక ఐటెం అయితే అడుగుతున్నాడు. అదైతే వాళ్ళ నాన్నగారు కొనేసి ఇచ్చారనమాట. ఇప్పుడు నేను కూడా విష్ చేస్తున్నాను. ఇది 5th బర్త్డే అనమాట. తన కోసం ఏం సర్ప్రైజ్ అంటే చిన్నదే, అంత పెద్దగా అయితే ఏం లేదు. జస్ట్ గుడికి వెళ్ళి స్కూల్కి వెళ్ళిపోయాడు అనమాట. ఈవినింగ్ చిన్న కేక్ కటింగ్ అయితే చేసాము, అంతకు మించి పెద్దగా అయితే ఏం చేయలేదు. జస్ట్ బ్లాగ్ చేయాలని చేశాను తప్ప ఇంకేం లేదు. మీ అందరికి హాయ్ చెప్పమంటున్నాను. కొంచెం విష్ చేయండి మా అబ్బాయిని. వీడియో తీసి చాలా రోజులు అయ్యింది యాక్చువల్గా బర్త్డే నేను వచ్చేసి లేట్గా పెడుతున్నాను పోస్ట్ చేసిన అనమాట. ఇదిగోండి సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే వచ్చేసింది. వాళ్ళ తమ్ముడు ఇచ్చి విష్ చేశాడనమాట. అది కూడాను ఏం లేవండి, ఈ హల్క్ మ్యాన్ అని చెప్పి ఇవి ఐరన్ బొమ్మలు ఏవో ఉంటాయి కదా, అలాంటివి ఎప్పటి నుంచి చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు. ఒక్కొక్కటి నేమ్ అయితే చెప్తున్నాడు. వాళ్ళ తమ్ముడు కూడా విష్ చేసేస్తున్నాడు. ఆ పేర్లన్నీ చెప్తున్నాడు ఒక్కొక్కటి అంది. వాళ్ళ నాన్నగారు అయితే ఓపెన్ చేయమంటే ముందు పేర్లు చెప్తానని చెప్పి పేర్లు చెప్తున్నాడు వాటివి. మా చిన్న అబ్బాయి కూడా చెప్పేస్తున్నాడు వాటి పేర్లు కూడాను. ఆ గిఫ్ట్ చూడగానే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాడు. తనకు చాలా ఇష్టం అనమాట బొమ్మలు అంటే. మొబైల్లో అవే చూస్తాడు, టీవీలో అవే చూస్తాడు. వాళ్ళ తమ్ముడే కొనిపించాడు. అది చెప్తుంటే చూడు, వాళ్ళ తమ్ముడికి సెకండ్ అయితే ఇచ్చేసి ముద్దు పెట్టాడు. వాళ్ళ తమ్ముడు కూడా కిస్ చేస్తున్నాడు అనమాట. మా అన్నయ్య అయితే నిద్ర లేచాడు ఇప్పుడే. మా అన్నయ్యకి కూడా చూపించేస్తున్నాడు అనమాట గిఫ్ట్ని. ఇంకా బొమ్మనైతే వాళ్ళ నాన్నగారు అయితే ఓపెన్ చేస్తున్నారు అనమాట. ఓపెన్ చేసి ఒక్కొక్కటి తీసి దాన్ని చెక్ చేస్తున్నారు. అవి లైట్స్ కూడా వెలుగుతున్నాయి అనమాట. ఒక్కొక్క దాంట్లో లైట్ అయితే వెలుగుతుంది. ఆ బొమ్మలో వాళ్ళు ఎగ్జైట్మెంట్ చూడాలి అవన్నీ తీస్తుంటే. తనకి రెడీ చేసేసి పూజ అయితే చేయిస్తున్నానండి. ఇప్పుడే కాదండి, నార్మల్ డేస్లో కూడా పిల్లలు ఎవ్రీడే స్నానం చేసిన తర్వాత దేవుడి గదిలో దండం పెట్టుకునే అలవాటు అయితే చేయించాలండి. అదైతే మాత్రం పక్కాగా మా పెద్ద అబ్బాయి చేస్తాడు. నేను పూజలో కూర్చుంటే నాతో పాటు ఇట్లానే పూజలో కూర్చుంటాడు అనమాట. స్నానం చేసుకొని వచ్చి స్నానం చేయకుండా అయితే దేవుడి గదిలోకి అస్సలే రాడు వాడైతే. మా చిన్న అబ్బాయి అయితే తిరిగేస్తాడు. కానీ మీ పిల్లలకు కూడా ఈ అలవాటు అయితే చేయించండి, చాలా మంచిది. స్కూల్కి వెళ్ళే ముందు మాత్రం ఎవ్రీడే దేవుడి గదిలో దండం పెట్టుకొని తనైతే బయటకు వెళ్తారు. ఈరోజు వచ్చేసి లక్ష్మీవారం కాబట్టి దగ్గరలో ఉన్న బాబా టెంపుల్కి అయితే తీసుకువెళ్ళాను అనమాట. బాబా టెంపుల్ మా హస్బెండ్ ఇక్కడ వర్క్ చేసేటప్పుడు చాలా చిన్నగా ఉండేదంట. ఇప్పుడు కొంచెం పెద్దగా చాలా ఇంప్రూవ్ చేశారు. చాలా బాగుంది. ఆ టెంపుల్ కూడా ఒక్కసారి మీకు చూపించేస్తాను. ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. చూస్తున్నారు కదా భక్తితో ఉంటారు. ఇద్దరు పిల్లలు పూజ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. చేస్తాను అదే చేస్తారనమాట. ఇప్పుడైతే బాబా టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇదిగోండి బాబా టెంపుల్ అనమాట. చూసారు ఎంట్రన్స్ చాలా పెద్ద ధ్వజస్తంభం అనమాట. ధ్వజస్తంభం చుట్టూ ఆవిడైతే ముగ్గులు వేస్తున్నారు. అభిషేకానికి అయితే ఎర్లీ మార్నింగ్ 5 o'clock కల్లా ఉంటే అభిషేకానికి మనం వండుతామండి. అభిషేకం అయిన తర్వాత 7 వరకు చేస్తారు. 7 తర్వాత బాబాకి శుభ్రం చేసేసి పట్టు వస్త్రాలు అయితే సమర్పిస్తారనమాట. రెడీ చేస్తారు బాబాని. మనకి ఒక 1 hour అయినా పడుతుందండి. మనం వెళ్ళాలనుకుంటే మార్నింగ్ 7 కల్లా వెళ్ళిపోవాలి. ఇది చింతల్ బస్తీలో ఉంటుందన్నమాట ఈ బాబా టెంపుల్. అవ్వండి అభిషేకం అయిపోయి బాబాని అయితే రెడీ చేస్తున్నారు. అందుకే కర్టన్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయన్నమాట. చాలా పెద్దదండి. మా హస్బెండ్ ఉండేటప్పుడు చాలా చిన్నగా ఉండేదంట. ఇది ఇప్పుడు ఇంప్రూవ్ చేశారు, చాలా పెద్దది. అతను కూడా అదే చెప్తున్నారు అనమాట.
వీళ్ళిద్దరు చూడండి నవ్వుకుని దండం పెడుతున్నారు. పాపం మా చిన్న పాప వెయిట్ చేస్తుంది, కానీ టైం అయిపోయిందని చెప్పి ఇక్కడ దండం పెట్టుకొని బయట నుంచి వెళ్ళిపోయారు చాలామంది. ఇవి ఉత్సవ విగ్రహాలండి. ఇవి రాముల వారిది, ఆంజనేయ స్వామి విగ్రహము, నెక్స్ట్ బాబాది పాలరాతి విగ్రహము, బ్రహ్మది, అన్ని విగ్రహాలు ఉత్సవ విగ్రహాలు అయితే ఇక్కడ ఉంటాయి. బాబాని అయితే రెడీ చేసేసారు. పంతులు గారు ఆరతి అయితే ఇస్తున్నారు. మన ఆంధ్రాలో అయితే గంట కొడతామండి, ఇక్కడైతే అందరూ క్లాప్స్ కొడతారనమాట హారతి ఇచ్చేటప్పుడు. ఉత్సవ విగ్రహాలకైతే ఆరతి ఇస్తున్నారు. అటు వీడియో తీయలేదు, బాబాకు మాత్రమే తీస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇదిగోండి పంతులు గారు అయితే వచ్చేసారు. బాబాకు కూడా ఇస్తున్నారు అనమాట హారతి. ఉత్సవ విగ్రహాలకి ఇచ్చిన తర్వాత బాబా ఇక్కడ బాబా టెంపుల్ అయితే కొన్ని మన చేత చేయిస్తారండి, అన్నీ కూడాను బాబా వారికి ప్రతి ఒక్కటి చేయిస్తారు. ఇట్లా బాబాకి ఇస్తున్నారు కదా, అది అందరి చేత చేయిస్తారు. ఇవన్నీ మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు, చాలా పెద్దది కదా అని ఒక్కొక్కరు విసిరి వెళ్ళిపోతున్నారు. విసిరిన తర్వాత ఇప్పుడు బాబా పాదాల వద్ద అయితే పువ్వులు చింతలు అయితే సమర్పించారు. ఇంకా ప్రసాదం అయితే ఇచ్చారు, తీసుకొని వచ్చి కూర్చున్నాం అనమాట. నేను ఇంకా అయిపోయింది, ఇంకా తన స్కూల్కి అయితే తీసుకెళ్ళిపోయాను. తన స్కూల్ ఇదే అనమాట. మా పెద్ద అబ్బాయి కన్నా మా చిన్న అబ్బాయి కొంచెం ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంది అనమాట. వాడికంటూ వీడియో ముందు వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ ఎంట్రన్స్లోనే వైస్ ప్రిన్సిపల్ మేడం గారు అయితే ఉన్నారనమాట. స్టార్టింగే ఆవిడతోటే స్టార్ట్ చేసాం, విష్ చేస్తున్నారు. ఆవిడే వైస్ ప్రిన్సిపల్ మేడం అట స్కూల్కి. ఇంకా లోనకి వెళ్ళిపోయి మేడం గారు అనమాట యూజ్ చేయరనమాట, మనల్ని కూడా మాట్లాడనివ్వరు. యాక్చువల్గా ఏం చెప్తున్నారంటే ప్లేట్లో పెట్టి ఇస్తే ప్రతి ఒక్కరు తీసుకుంటారు, ఇట్లా ఇవ్వద్దు ఇంకోసారి అని చెప్తున్నారు అనమాట. ప్రతి క్లాస్ టీచర్కి అయితే చాక్లెట్ అయితే ఇస్తున్నాడు మా అబ్బాయి. ఓన్లీ ఇక్కడ చాక్లెట్స్ ఆర్ స్వీట్స్ క్లాస్ టీచర్స్కి అందరికీ ఇస్తారనమాట. దాన్ని కూడా ఇచ్చేస్తున్నారు ఒక్కొక్కరికి. వాడు అసలు ఇచ్చి పరిగెట్టుకొని వచ్చేస్తున్నాడు, విశేష చెప్తుంటే అసలు థ్యాంక్స్ కూడా చెప్పట్లేదు అనమాట. ఇప్పుడైతే తన క్లాస్ ఎంట్రీ అనమాట, తన క్లాస్ టీచర్ ఆమె విష్ చేస్తున్నారు. ఇంకా ప్రతి ఒక్క పిల్లలకి కూడా చాక్లెట్లు అయితే పంచాడు. పిల్లలకి ఓన్లీ చాక్లెట్సే ఇచ్చాము, ఇంకేమి ఇవ్వలేదు. పెన్సిల్స్ తీసుకుందాం అనుకున్నాము, బట్ తీసుకోలేదన్నమాట. చాక్లెట్స్ ఇచ్చేసాము. వాళ్ళ క్లాస్ అందరికీ ఒక్కొక్కరికి పంచి పెడుతున్నాడు. మా చిన్న అబ్బాయి అయితే మరీ తాను ఎక్కువగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాడు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఇంట్రడక్షన్ చేసుకుంటూ చూడండి ఏం చేస్తున్నాడు. నైట్ డిన్నర్ స్పెషల్ అనమాట, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండ్ ఎగ్స్ అనమాట. తనకి చాలా ఇష్టం, మా అబ్బాయి కూడా. మా చిన్న అబ్బాయి మా పెద్ద అబ్బాయి చాలా ఇష్టంగా తింటారు ఫ్రై పీస్ బిర్యానీ అంటే. ఇది మా ఒక్కరికే కాదులేండి, కొంచెం ఎక్కువగానే చేశాను. అండ్ సేమియా అనమాట, సేమియా కీర్ చేశాను. మా పెద్ద అబ్బాయికి చాలా 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 ఇష్టం. మార్నింగే చేయమన్నాడు, బట్ నాకు మార్నింగ్ చేయడం అవ్వలేదన్నమాట, అందుకే ఈవినింగ్ చేశాను. వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకున్నాడు. ఇప్పుడే కాదండి, బర్త్డే టైంలో ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే పక్కగా పెద్దవాళ్ళకి దండం పెట్టించుంటాను. పేరెంట్స్ కూడా దండం పెట్టించాలి, అది నేర్పించాలి పిల్లలకి బర్త్డే టైంలో అయితే. ఓకే, తన కేక్ అయితే రెడీ అయిపోయింది. వాళ్ళ అత్తయ్య మాయ గిఫ్ట్ అనమాట కేక్, బర్త్డే గిఫ్ట్. కూల్ కేక్, బటర్ స్కాచ్ అంట అది కేక్. ఆడి కేక్ కట్ చేయడానికి బాగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు అనమాట.
అసలు ఆ స్పార్క్ క్యాండిల్స్ అసలు యూజ్ చేయకూడదండి. మేము తెచ్చేసాము. ఎందుకంటే దాంట్లో ఉన్న ఏదైతే అది బ్లాస్ట్ అవ్వడానికి అందులో ఉంచుతారో అది కేక్ మీద పడుతుంది. అది మనం ఎలాగో తింటాం కాబట్టి కొంచెం అన్‌హెల్తీ అనమాట. ఇలాంటివి ఎవరు తేవద్దు. మాకు తెలియక మేము తెచ్చేసాము దాన్ని. తినిపించాడు అనమాట. వాళ్ళ తమ్ముడు తినేసాడు. నెక్స్ట్ వాళ్ళ డాడీకి, నెక్స్ట్ నాకు పెట్టాడనమాట. ఎవరిని తినిపించనివ్వట్లేదు. తినిపిస్తుంటే తోసేస్తున్నాడు వద్దని చెప్పి. వాడికి నచ్చదంట చెర్రీ. మా అన్నయ్య పెడితే తినలేదు, తీసేశాడు. నేను తినిపిస్తే నన్ను కూడా తోసేశాడు. కానీ బలవంతంగా పెట్టాను. నేను వద్దని చెప్పినా కూడా బలవంతం చిన్నది పెట్టాను. తనకి క్రీమ్ నచ్చదు, కేక్ అయితే తింటాడు. కానీ నేను తినుకుంటూ వచ్చేస్తున్నాను. అసలు క్రీమ్ నచ్చదు, చిన్న పీసెస్ మాత్రమే తింటాడు. వాళ్ళ డాడీకి పెట్టమంటున్నాడు వాళ్ళ మామయ్య. వాళ్ళ డాడీకి 1 by 1 అనమాట అందరికీ పెడుతున్నాడు. వీడియో తీస్తుండగానే ఫొటోస్ అయితే తీస్తున్నాం అనమాట. ఫొటోస్ అండ్ వీడియోస్ రెండు ఒకేసారి ఎట్ టైం అనమాట. ఒక్కొక్కరు తినిపిస్తుంటే ఫొటోస్ అండ్ వీడియోస్ తీస్తున్నాను. ఇంకా అయిపోయింది. ఇంకా వీడు ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్కరికి తినిపించేసి వీటి డ్రామాలు అయితే చూడండి. దాడి బొగ్గులకైతే ఆశని రాసిందని చెప్పేసి డాడీ కూడా తినిపిస్తానని చెప్పి తను అలా పిలిపించుకున్నాడు. తినిపిస్తాను అని చెప్పి చూడండి ఏం చేస్తున్నాడు. నాకు తెలిసి వీడి వేషాలు అయితే తినిపిస్తానని చెప్పి రాయడానికి ట్రై చేస్తున్నాడు. లాస్ట్ తినిపిస్తానని చెప్పి తినిపించి ఎలా అయితే రాసేసాడు అనమాట. అది అంటించేశాడు. బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. అండ్ డిన్నర్ అయితే నెక్స్ట్ చేసేసాము. డిన్నర్ అయితే వీడియో అయితే తీయలేదు, అందరం కలిపి తినేసాము. అండ్ ప్లీజ్ బ్లెస్ చేయండి, మా అబ్బాయిని అయితే విష్ చేయండి ప్రతి ఒక్కరు. చాలా లేట్ అయిపోయింది, లేట్గా పోస్ట్ చేస్తున్నాను వీడియో అయితే మాత్రం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. అండ్ మా అబ్బాయికి బర్త్డే విషెస్ కూడా కామెంట్స్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.